పార్టికులేట్ మెటీరియల్ 2.5 మైక్రాన్స్ కన్నా తక్కువ సైజు ఉంటే అవి డైరెక్ట్గా బ్లడ్ వెజల్స్లోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి నరాలకు వెళ్ళి ఆ ఫంక్షన్ డిస్టర్బ్ చేస్తున్నాయి అన్నది ఇప్పటి వరకు ఒక హైపోథీసిస్ అనేది ఉన్నది. సో దీనివల్లే బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తున్నాయి, డిమెన్షియాస్ వస్తున్నాయి, అలాగే పార్కిన్సన్స్ డిసీజ్ కూడా ఈ ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ అవడం వల్ల రావడానికి అవకాశం ఉన్నది. అలాగే మెటల్స్, ఎస్పెషలీ గ్రౌండ్ వాటర్ ఎక్కడైనా ఈ మ్యాంగనీస్, ఐరన్, కాపర్, లెడ్ వీటితో ఎక్కడైనా ఎక్కువ కంటామినేట్ అవుతుంది అనుకోండి, ఆ వాటర్ లేకపోతే ఆ ఫుడ్ కనుక మనం ఎక్కువ తీసుకుంటే పార్కిన్సన్స్ డిసీజ్ రావడానికి అవకాశం ఉంది. అలాగే ఎక్కువగా డైరీ ప్రోడక్ట్స్ ఎవరైనా ఎక్కువ కన్జ్యూమ్ చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా రావడానికి అవకాశం ఉంది. ఇంతవరకు ఇవన్నీ అంటే ప్రిడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ రావడానికి ప్రేరేపిస్తాయి. సో ప్రొటెక్షన్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయంటే స్మోకింగ్ అంటే నికోటిన్ అనేది అంటే న్యూరో ప్రొటెక్టర్, స్మోకింగ్ దీంట్లో ఉండేది. అలాగని స్మోక్ చేయడం వల్ల పార్కిన్సన్స్ ఇంత ప్రొటెక్షన్ వస్తుంది, కానీ మిగతా జబ్బులు బీపీ, షుగర్, హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్, క్యాన్సర్స్ ఇవన్నీ అది ఎక్కువ పర్సంటేజ్ ఉంది. కాబట్టి అదొక మనం కొంచెం కేర్ఫుల్గా అర్థం చేసుకోవాలి. అలాగే కెఫీన్, పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల కొంతమందికి ఇది ప్రొటెక్షన్. ఇవన్నీ యూఎస్ స్టడీస్. మన ఇండియాలో దీన్ని అప్లికేషన్ చేయడానికి కుదరదు. ఇప్పుడు అదే బ్రూఫిన్ వాడితే పార్కిన్సన్ డిసీజ్ తగ్గుతుందని బ్రూఫిన్ ఇస్తూ ఉంటే వాడు కిడ్నీలు పాడైపోయి చచ్చిపోతాడు అసలు పార్కిన్సన్ డిసీజ్ పక్కన పెడితే. అలాగే రెగ్యులర్ ఎక్సర్సైజ్, మీలాంటి వాళ్ళందరూ రెగ్యులర్గా ప్రతిరోజు క్రమం తప్పకుండా మార్నింగ్ వచ్చి ఎక్సర్సైజ్ చేస్తారు, మీకు పార్కిన్సన్ డిసీజ్ రావడానికి అవకాశాలు ఉండవు. అయితే ఈ పార్కిన్సన్స్ డిసీజ్కి ఏమేమి సిమ్టమ్స్ ఉంటాయి? కామన్గా 4 సిమ్టమ్స్ ఉంటాయండి. అవి మీకు వీడియో చూపిస్తాను నేను. ఫస్ట్ది షేకింగ్, ట్రెమర్ అంటాం దానికి టెర్మినాలజీ. అలాగే రిజిడిటీ అంటే శరీరం అంతా బిగుసుకుపోవడం, మొక్కం బిగుసుకుపోయి అంటే ఎక్స్ప్రెషన్స్ లేకుండా ఒక బొమ్మలా ఉండిపోతూ ఉంటారు. అలాగే కాళ్ళు చేతులు బిగిసిపోయి ఫ్రీ మూవ్మెంట్ రానివ్వరు, నడుస్తున్నప్పుడు చేతులలాగా ఒక రోబోలాగా ఫిక్స్డ్గా పెట్టుకొని నడుస్తూ ఉంటారు. అలాగే చాలా స్లో, అంటే ఒకప్పుడు ఏదైనా పని చేయాలంటే 5-10 నిమిషాల్లో చేసే మనిషి దాన్ని అరగంట, 30 గంట అట్లా అంత స్లోగా చేస్తూ ఉంటారు. అలాగే నడుస్తున్నప్పుడు బ్యాలెన్స్ తప్పిపోయి పడిపోతూ ఉంటారు. ఇవి కామన్గా 4 ఇంపార్టెంట్ సిమ్టమ్స్. ఇక్కడ చూడండి ఆ పేషెంట్, దీన్నే వైలెట్ బీన్స్ అంటాం. దీంట్లో డోపమైన్ అనేది డోపా కింద ఉంటేనే అది బ్రెయిన్ సెల్స్కి వెళ్తుంది. ప్లెయిన్ డోపమైన్ అనేది మన బనానా, పొటాటోస్, అవకాడో, బ్రోకలీ వీటిలో డోపమైన్ ఉంటుంది, కానీ అది బ్రెయిన్కి వెళ్ళదు. అంటే ఎన్నో టన్నులు బనానాస్ తింటే ఒక 1% బ్రెయిన్కి వెళ్ళొచ్చు. కాబట్టి అది ప్రాక్టికల్గా చేయలేం. కానీ డైరెక్ట్గా ఈ మ్యూకోనా అండ్ బ్రాడ్ బీన్స్, మనందరికీ తెలుసు బ్రాడ్ బీన్స్ మార్కెట్లో దొరుకుతున్నాయి. వీటిల్లో డోపమైన్ డోపా కిందే ఉంటుంది వాటిల్లోని. సో ఇవి డైరెక్ట్గా బ్రెయిన్కి యూజ్ అవుతుంది అనమాట. అలాగే మనం రొటీన్గా తీసుకునే వాల్నట్స్, దాని సీడ్స్, వీటంటే omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అవి ఉండడం వల్ల న్యూరోనల్ అంటే ఈ డిసీజ్ ప్రోగ్రెస్ అవ్వకుండా కొంతవరకు మనం ఆపొచ్చు. ఇది ఇప్పుడు ఎక్సర్సైజ్ ఇంపార్టెన్స్ ఏంటి? ప్రతిరోజు వాకింగ్ చేయడం. అంటే వీళ్ళకి బేసికల్గా మనం చూసిన వీడియోలో మనకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు బ్యాలెన్స్ సరిగా చేసుకోలేరు, ఫ్రీగా మూవ్మెంట్ రాదు, కాళ్ళు చేతులు బిగుస్తూ ఉంటాయి. సో అందుకోసం వీళ్ళ కోసం ఏం చేయాలంటే ప్రతిరోజు వీళ్ళకి వాకింగ్ కానీ రెగ్యులర్ ఏరోబిక్ ఎక్సర్సైజ్ ఇవన్నీ చేయాలి. అది కూడా మోడరేట్ ఇంటెన్స్ అంటే ఏంటంటే అంటే మనిషి ఏ పని చేసినా వాళ్ళకి చిన్న చిన్న పదాలే మాట్లాడగలరు, కానీ ఒక పాట పాడాలంటే ఆ పని చేస్తూ కుదరకూడదు. అప్పుడే దాన్ని మోడరేట్ ఇంటెన్స్ ఎక్సర్సైజ్ అంటాం. ఏదో మనం కబుర్లు చెప్తూ చిన్న వాకింగ్ చేసేస్తున్నాను, అది మోడరేట్ ఇంటెన్స్ కింద రాదు. వాకింగ్ చేస్తున్నామంటే చిన్న అలుస్తూ మాటలు బ్రేక్ చేస్తూ మాట్లాడతాం, దాన్ని మోడరేట్ ఇంటెన్స్ ఎక్సర్సైజ్ అంటాం. అలాగా అంటే రోజుకు ఒక 30 నిమిషాలు, అలాగే ఒక వారానికి ఒక 5 రోజులు చేస్తే దట్ ఈజ్ ఎనఫ్. అలాగే గైట్ బ్యాలెన్స్ ఎక్సర్సైజ్, వాటర్ బేస్డ్ ఎక్సర్సైజ్. అక్కడ బొమ్మలో చూడండి, దాన్ని తెయిచి అంటాం. వీళ్ళు ఏంటంటే బాడీని స్ట్రెచ్ చేయడమే కాకుండా బ్యాలెన్స్ చేయడం కూడా దాంట్లో నేర్పిస్తారు ఆ తెయిచి ఎక్సర్సైజ్లో. సో ఇలాంటి ఎక్సర్సైజ్ మనం రెగ్యులర్గా చేస్తే ఏంటంటే వాళ్ళకి ఈ స్టిఫ్నెస్ కొంత తగ్గుతుంది, బాడీ బ్యాలెన్స్ చేసుకోవడానికి వాళ్ళకి ఎలా చేసుకోవాలనేది వాళ్ళకి అవగాహన వస్తుంది. ఈ ట్రెమర్ తగ్గించడానికి కొన్ని ఎక్సర్సైజ్ చూద్దాం.
ఇవన్నీ సింపుల్ ఎక్సర్సైజ్ మనంతా మనం చేసుకోవచ్చు. అక్కడేమో ఒక రబ్బర్ బ్యాండ్ తగిలిచ్చాడు ఇలా స్ట్రెచ్ చేస్తున్నాడు అంతే.